క్యాష్ ఎక్కడా? క్యాష్ లేదు, మొత్తం బిట్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసేసారు. వర్చువల్ కరెన్సీ. వావ్! ప్రపంచంలో ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ తో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఒక బిట్ కాయిన్ అంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs. ఆ లెక్కన 10,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 30,000 బిట్ కాయిన్స్. నువ్వు ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆ పాపను ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత మొత్తం హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. డార్లింగ్, ఐ లవ్ హ్యాపీ ఎండింగ్స్. నీలాంటి క్రిమినల్ కి ఆ డబ్బు దక్కకూడదు. గాంధీ, ఎనాఫ్. అసలు గాంధీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆ డబ్బు గాంధీ 15 ఏళ్ల కల. ఇట్స్ హిస్ లైఫ్ అంబిషన్. చాందిని, నిజాయితీగా అంబిషన్ ఏంటో చెప్తే 1,000 కోట్లు ఇచ్చేస్తారంటే ఎప్పుడో చెప్పేవాడిగా. నేను కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఐపీఎల్ ప్లేయర్ని. ఎవడ ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను. అదితి, ప్లీజ్, ఆ మనీ నాకు చాలా అవసరం. నీ చారిటీకి నాకు సంబంధం లేదని నీకు ముందే క్లారిటీ ఇచ్చాను. ఇన్ఫ్యాక్ట్ నీకన్నా బాలసింగం ఎక్కువ ఇస్తానన్నాడు. యాక్చువల్లీ నిన్ను వేసిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. గాంధీ, గాంధీ, గాంధీ. వేల కోట్లు కొట్టేయాలన్న గాంధీ ఆశ వెనక లక్షల మందిని బతికించాలన్న ఆశ ఉంది పూజ. అడిగిన వాళ్ళకి లేదనకుండా ఉన్నదంతా ఇచ్చేసిన వాళ్ళ నాన్నని చూశాను. 6 ఏళ్ల కూతురికి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఆయన పడిన వేదన నేను చూశాను. చెల్లెలు చనిపోయిన 2 వారాలకే బెంగతో తండ్రి చనిపోతే అన్నీ పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయిన మన గాంధీని చూశాను నేను. తను పడ్డ కష్టం ఎవడు పడకూడదని, తనకి జరిగిన నష్టం ఎవరికి జరగకూడదని, తన చెల్లికి ట్రీట్మెంట్ లేక చనిపోయినట్టు ఎవరు చనిపోకూడదని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాడు గాంధీ. అంటే ఆ మహాత్మా ట్రస్ట్ వాడితే మరిదంతా ఎందుకు దాచాడు? ఈ హాస్పిటల్ మొత్తం ఇల్లీగల్ మనీతో జరుగుతోందని తెలిస్తే ఫస్ట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపేస్తారు. మంచివాడని అనిపించుకోవడం కన్నా మంచి పని చేయడం ముఖ్యం అనుకున్నాడు గాంధీ. ఎదుటి వారి కష్టం చూస్తే నీ కళ్ళలో నీళ్ళొస్తాయి. అందుకే గాంధీకి నువ్వంటే చాలా ఇష్టం. హీ లవ్స్ యు అ లాట్ పూజ. నాకేం జరిగినా నా ఆశ మాత్రం చావకూడదు. ఆ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఆగిపోకూడదు. ఆగదు, ఆగనివ్వను. బెనిఫిషరీగా యాడ్ చేశాను. టోటల్ మనీ మహాత్మా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. కాసేపట్లో నీకు మెసేజ్ వస్తుంది. ఐ లవ్ యూ మోర్. ఇదిగో, మీరందరూ షేర్ చేసుకోండి. చాందిని,
Hey, Bobby! ఏంటా పర్ఫార్మెన్స్? What a diction, what a bass. The Oscar goes to you people. లాస్ట్ లో చాంద్ని కూడా బాగా సపోర్ట్ చేసి Oh yeah? నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చేయాలి. Big applause. 10,000 crores. గాంధీజీ ఐ నో యువర్ సైకాలజీ. ఓసారి నీ స్టోరీ నమ్మాను, మోసపోయాను. రెండోసారి కూడా ఎలా నమ్ముతాను? రొటీన్ డైలాగ్స్, రొట్ట పర్ఫార్మెన్స్, పరమ చెత్త ఎక్స్ప్రెషన్స్, టోటలీ నాన్ సింక్. నేను బాగా చేశాను, తలే పెట్టింది మధ్యలో. నేనేం చేశాను? మొత్తం డైలాగ్స్ పుట్టబర్తికి ఇచ్చారు. నువ్వు చేసి నన్ను అనకు. నువ్వు ఏంటి చివరిగా నువ్వు అసలు? నవ్వుకొని ఏమీ చెప్పాలి. చేయకు. పూజ అయిపోయిందో అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. సో ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసేవా? అసలు బిట్ కాయిన్స్ ఉంటేనే కదా ట్రాన్స్ఫర్ చేయడానికి. 10,000 crores ఇంకా క్యాష్ గానే ఉంది. మరి అలా ఎందుకు చెప్పావు? పాపని సేవ్ చేయడానికి, నిన్ను లాక్ చేయడానికి. Game is over. You're happy, darling? See you soon. సార్, మీ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో, మీ మీద ఉన్న గౌరవంతో ఎన్నాళ్ళు వెయిట్ చేశాం. ఎల్లుండి అవిశ్వాస తీర్మానం ఉంది. రేపు సాయంత్రం లోపల డబ్బులు వస్తే మీ నాన్న సీఎం అవుతారు, లేదంటే ఉన్న హోమ్ మినిస్టర్ పదవి కూడా పోతుంది. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, నన్నేం చేయదు సార్, ప్లీజ్ సార్. చంపద్దు సార్. హలో, నీకు కావాల్సిన 10,000 కోట్లు ఎక్కడున్నాయో నాకు తెలుసు. ఆ మనీ నీకెంత ఇంపార్టెంటో కూడా తెలుసు. రామకృష్ణన్ నాకు అప్పగిస్తే ఆ మనీ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇస్తాను. I'm coming. నమస్తే సార్. మనీ కంటైనర్లో రెడీగా ఉంది. 20 minutesలో షిప్ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. 10 daysలో దుబాయ్ రీచ్ అయిన తర్వాత అక్కడే మనీ ఎక్స్చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి 4 daysలో కైరో రీచ్ అయ్యాక మరో 2 daysలో మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్. మా ఇద్దరిది ఒకటే సిచ్యువేషన్ నాన్న. అమ్మ లేదు. అట్లీస్ట్ వాళ్ళ నాన్న తనని కలవాలని తాపత్రయపడుతున్నాడు. మా నాన్న నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. నా లైఫ్లో రోజుకి 10 గంటల చొప్పున నా టైం గవర్నమెంట్ కమ్మేస్తే నెలకి నాకు వచ్చే జీతం జస్ట్ 2 lakhs. ఒకేసారి 10,000 కోట్లు వస్తుంటే ఎలా వదిలేయమంటా? బాలసింగంకి ఈ లొకేషన్ ఎలా తెలిసింది? నేనే చెప్పాను. వాట్? డబ్బులు ఇచ్చేస్తే బాలసింగం తన దగ్గరున్న రామకృష్ణని అప్పగిస్తా అన్నాడు. డబ్బులు ఏ కంటైనర్లో ఉన్నాయో చెప్పు నాన్న. మా 2 years ప్లాన్ స్పాయిల్ చేసావు కదా. క్యాష్ కంటైనర్ ఎక్కడా? చెప్పను. హార్బర్ మొత్తం లాక్డౌన్ చేసి మనీ ఏ కంటైనర్లో ఉందో వెతకండి రా. అలాగే సార్. మీరు ఈ సైడ్ వెతకండి. యు సర్చ్ దిస్ సైడ్. ఓకే సార్. ప్రతి కంటైనర్ వెతకండి. సర్ప్రైజ్! ప్యాకాట్లో 4 కింగ్స్ ఉంటారు. ఈ ఆటలో ఒక్కడే కింగ్, వన్ అండ్ ఓన్లీ ఖిలాడే. ఏంటి, ఎలా ఎస్కేప్ అయినా ఆలోచిస్తున్నావా? మై డియర్ ఆఫీసర్స్, ఐఎమ్ ఆఫరింగ్ యూ 50 crores ఈచ్. షాపింగ్ చేసేసా, మొత్తం కొనేసా.
బాలసింగం ఏంట్రా ఇంకొంచెం హైట్ వచ్చినట్టున్నావు? అది నా లవ్ రా, మై స్ట్రాంగ్ ఇమోషన్. చేసి ఊరుకుంటా అనుకుంటున్నావా? హైట్ తగ్గించేస్తా నా కొడక. సార్ ప్లీజ్ సార్, చిల్ చిల్. ఏంటి సార్ ఇది? డబ్బులు వచ్చే టైంకి ఇలా దిగబడిపోతారేంటి? ఇలా కాదు కానీ మీది 60 నాట్ 40. ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకొని ఎవరు దారి మనం వెళ్ళిపోదాం. ఏమంటారు? కాదరా, నో కాంప్రమైజ్ అనే. సార్ ఆగండి సార్. మీరు యాక్షన్ కింగ్ అని తెలియక మీతో యాక్షన్లో దిగాను సార్. ఆ పంచ్ ఏంటి, ఆ పవర్ ఏంటి, ఇక నా వల్ల కాదు కానీ సరెండర్. నీకు యాక్షన్ ఒకటే తెలుసు, నాకు ఇలా ఓవర్ యాక్షన్ చేసి లాక్ చేయడం కూడా తెలుసు. బాయ్ టాటా చీరియో. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, మా నాన్ననేం చెయ్యొద్దు అంకుల్. అంకుల్ మా నాన్నని తీసుకురండి అంకుల్. అంకుల్ మా నాన్నని తీసుకురండి అంకుల్. ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ నా కూతుర్ని కలపండి సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. డెఫినెట్ గా తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్.
లైఫ్లో ఎప్పుడు దీన్నే ఫాలో అయ్యాను. ఫస్ట్ టైం ఇది డామినేట్ చేసింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నీలో మార్పు. యో ఫ్రీ. బట్ ఆ 10,000 కోట్లను మాత్రం వదలను.